సార్ ఏపీలో నాలుగోసారి చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ ఇందాకనే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితి. సో, ప్రభుత్వ పాలన ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏం చెప్తారు సార్? అంటే ఆయన గతంలో గూడా 3 మార్లు ముఖ్యమంత్రిగా జూసాము. ఇప్పుడు కొత్తగా ఏముంటది అదే పరిపాలన ఇప్పుడు గూడా ఉంటది. ఈ మార్పులు అనే దానికి పెద్ద అవకాశం ఉండదు. ఎందుకంటున్నానంటే ఇవి ఇప్పుడు రీజనల్ పార్టీ ఇది గూడా ఒకవేళ ఎన్‌డీఏ కూటమి అయినా గానీ, హ్మ్. ఎక్కువ భాగం తెలుగుదేశానికి సీట్లుండాయి. ఒక 21 సీట్లు జనసేనకుండాయి. ఆయన్ను బాగానే కలుపుకుపోతున్నారు. నిన్న వేదిక మీద చూసినప్పుడు గానీ, వారితో మేనిఫెస్టో గురించి చర్చించడంలో గానీ, సీట్ల అలొకేషన్స్‌లో గానీ, హ్మ్. మంత్రుల కేటాయింపుల్లో గానీ, మంత్రులను తీసుకోవటంలో గానీ, ఇవన్నీ కలిసి చేసుకుంటున్నారు కాబట్టి, ఒక రీజనల్ పార్టీగానే ట్రీట్ చేయాల్సిందొస్తది. ఎన్‌డీఏ కూటమి అయినా గానీ. రీజనల్ పార్టీలో ఏముంటది అంటే, అంతా సీఎంఓ ఆఫీస్ నుంచే జరుగుతుంటాయి. సీఎంఓలో ఒక 5, 6 మంది సెక్రటరీని వేసుకుంటారు. ప్రతి వాళ్ళకు క్యాబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించినట్టు 5 మంది కేటాయిస్తారు. వాళ్ళ నుంచి ఆదేశాలు వెళితేనే ఈ పనులు జరుగుతుంటాయి. పరిపాలన జరుగుతుంటాయి. కాకపోతే ఈయన ప్రజలను కలుస్తాడు. తేడా ఏమిటంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఈయన ప్రజలను కలవటము, నాయకులను కలవటము, వారి అభిప్రాయాలు వినటము ఇవి చేస్తాడు కాబట్టి, కొంచెం ప్రజాభిప్రాయాన్ని బట్టి పరిపాలన సాగుతది అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఆహ్, నిన్నేమో మంత్రిమండలి విస్తరణ జరిగింది. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల విస్తరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇటు పవన్ కళ్యాణ్‌కిను, నారా లోకేష్‌కి ఎటువంటి పోర్ట్‌ఫోలియో లభించే అవకాశం ఉందంటారు? అట్లానా. అంటే పోర్ట్‌ఫోలియోలనేది ముఖ్యమంత్రి అభిష్టం మేరకు జరుగుతాయండి. హ్మ్. ఏదో అతను ఒక జనసేన పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ విజయానికి గానీ, ఎన్‌డీఏ కూటమి విజయానికి గానీ, ఆయన ఇరుసులో పనిచేశాడు. కాబట్టి ఆయన విషయంలో ఆయనను చర్చించి కొన్ని ఆయనకు పోర్ట్‌ఫోలియో అలాట్‌మెంట్ ఇస్తారు. లోకేష్ గారిదంటే వాళ్ళ కుటుంబ వ్యవహారంలెండి. అది ఏదో అతను అభివృద్ధి చెందేదానికి, రాజకీయంగా ఎదుగుదల ఉండేదానికి చూసి ఒక తండ్రిగా ఆలోచన చేసి ఇస్తారు. ఏది మంచిదైతే అది. మిగతా శాఖలన్నిటియి ఆయన అభిష్టాన్ని బట్టి ఉంటాయి. ఓకే. ఈ పెద్ద హ్మ్, ఇవి ఇవ్వటము అంటే క్యాబినెట్‌లోకి తీసుకోవడం అనంటే కొందరు సీనియర్‌లను కూడా తీసుకున్నారు. కొందరు సీనియర్‌లను పక్కన పెట్టారు. యనమల రామకృష్ణుడైతేనేమి, విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు అయితేనేమి, బుచ్చయ్య చౌదరి గాని. అయ్యన్న పాత్రుడైతేనేమి, బుచ్చయ్య చౌదరి అయితేనేమి, యనమల రామకృష్ణుడైతేనేమి, ఇటువంటి హ్మ్. సీనియర్ మంత్రులందరినీ పక్కన పెట్టడం జరిగింది. అంటే ఇంత గతంలో చేసినారు. మీ సేవలు చాలనో మరి ఏ ఏ విధంగా ఏం ఆలోచన చేశారో. కొంత మంది మంత్రులు తీసుకునే దాన్ని బట్టి చూస్తే కొంచెం లోకేషుతో అవినాభావ సంబంధాలు ఉండే వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు కనపడుతుంది. అంటే లోకేష్‌కు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఉంది ఆ క్యాబినెట్. ఓకే. ఓకే. ఆయన పెరుగుదలకు తగ్గట్టు క్యాబినెట్ తీసుకున్నారు. ఇంగా మిగతాటివంటే ఆహ్, నలుగురికి కమ్మవారికిచ్చారు, నలుగురికి కాపులకిచ్చారు, ముగ్గురికి రెడ్లకిచ్చారు, ఏడో, ఎనిమిదో బీసీలకిచ్చారు. ఇంగ ఎస్సీలు, ఎస్టీలు ఆ సమతుల్యాన్ని పాటించినారు. కులాల సమస్యను ఒక సమతుల్యాన్ని పాటించి తీసుకున్నారు. జనరల్‌గా ఏం చేశారంటే ఆయన ఆహ్, స్ ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలా పార్టీలుండాయి గదా! అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉంది. వా 7 నియోజకవర్గాలకు ఒక చొప్పున తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆ కూర్పును చూస్తే 21 చూస్తే నంబర్ సంఖ్యను చూస్తే 7 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చినట్లు కనపడుతుంది. ఓకే. అది మంత్రిమండలి ఏర్పాట్లో జరిగింది.